నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది ఎరా ఆఫ్ ట్రూత్. మన తెలుగు గడ్డపై భక్తికి ముక్తికి నిలయమైన పుణ్యక్షేత్రం వేములవాడ. దక్షిణ కాశీగా పిలువబడే ఈ పుణ్యభూమి కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరి స్వామిగా కొలువై ఉన్న ఈ క్షేత్రం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అది కొన్ని శతాబ్దాల వీర చరిత్రకు, భక్తి ఉద్యమాలకు మూలస్తంభం. ఎక్కడైతే వేద మంత్రాలు ప్రతిధ్వనించాలో, ఎక్కడైతే అభిషేక జలాలు ప్రవహించాలో, అక్కడ నేడు మనం చూస్తున్న ఒక అన్యమత కట్టడం మన గుండెల్లో ఒక గాయంలా కనిపిస్తోంది. అది మత సామరస్యానికి గుర్తు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్న నిజమైన చరిత్ర తెలిసిన ప్రతి హిందువు హృదయం రగిలిపోతుంది. అసలు మన రాజన్న క్షేత్రంలో ఆ దర్గా ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న కుట్ర ఏమిటి, మన నాయకులు చేసిన పోరాటం ఎలాంటిది అనే సత్యాలు నేడు మనం సగర్వంగా చాటి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ముందుగా ఈ క్షేత్రం యొక్క అద్భుతమైన స్థల పురాణాన్ని మనం స్మరించుకోవాలి. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వం భాస్కర క్షేత్రం అని పిలిచేవారు. సూర్య భగవానుడు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి పరమశివుడి అనుగ్రహంతో తన రోగాన్ని నయం చేసుకున్నాడని, అందుకే ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేస్తే సకల పాపాలు రోగాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే అర్జునుడి మనవుడైన నరేంద్రుడు ఒక ముని శాపం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి దేశమంతా తిరుగుతూ చివరికి ఈ వేములవాడ క్షేత్రానికి చేరుకున్నాడట. ఇక్కడ పవిత్ర గుండంలో స్నానం చేసి రాజరాజేశ్వర స్వామిని సేవించి శాప విముక్తి పొందాడని పురాణాలు చెబుతున్నాయి. చాళుక్య రాజుల కాలంలో ఈ ఆలయం అద్భుతమైన కళలతో వైభవంతో వెలుగొందుతుంది. ఇంతటి పవిత్రమైన పురాణ నేపథ్యం ఉన్న ఆలయంపై మొఘల్ ఆక్రమణదారులు కన్నుపడడం మన సంస్కృతికి పట్టిన గ్రహణం. చరిత్రను లోతుగా పరిశీలిస్తే మొఘల్ ఉన్మాది ఔరంగజేబు కాలంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం ఒక క్రతువులా సాగింది. ఆ సమయంలో షేక్ గాలిబ్ అనే ఒక మత దురహంకారి వేములవాడ ఆలయ పవిత్రతను చెరచడానికి ప్రయత్నించాడు. వాడు హిందువుల ఆరాధ్య దైవమైన శివలింగంపై మూత్ర విసర్జన చేసి అత్యంత నీచమైన అపచారానికి ఒడిగట్టాడు. తమ ప్రాణాల కంటే మిన్నగా భావించే దైవానికి జరిగిన ఈ ఘోర అవమానాన్ని చూసి భక్తులు ఆగ్రహంతో ఊరికిపోయారు. ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆ మతోన్మాదికి బుద్ధి చెప్పడానికి అందరూ ఏకమై ఆ షేక్ గాలిబ్ని అక్కడికక్కడే అంతమొందించారు. ఈ వార్త తెలిసిన ఔరంగజేబు హిందువుల ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా దెబ్బతీయాలని వాడు చనిపోయిన చోటే అక్కడే ఏకంగా రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఒక దర్గాను నిర్మించాలని ఆదేశించాడు. ఆ హిందూ ఆలయం లోపల సమాధి ఉండడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధం. కానీ నేటికి కొందరు రాజకీయ నాయకులు ఈ చారిత్రక అన్యాయాన్ని వెనకేసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు వేములవాడ దర్గా విషయంలో చేసే వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి. ఓవైసీ వంటి వారు ఈ దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా చిత్రీకరిస్తూ హిందువుల పోరాటాన్ని కించపరుస్తున్నారు. ఒక మతోన్మాది శివలింగంపై మూత్రం పోసి చనిపోతే వాడికి గుడిలోనే సమాధి కట్టడం ఏ విధంగా సామరస్యమవుతుందో ఓవైసీ సమాధానం చెప్పాలి. తమ స్వార్థ రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం చరిత్రను వక్రీకరిస్తూ హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం ఓవైసీకి అలవాటుగా మారింది. భాగ్యనగరాన్ని హైదరాబాద్ అని పిలుస్తూ మన పురాతన క్షేత్రంపై అధికారం చెలాయించాలని చూసే ఇటువంటి శక్తుల ఆగడాలను సహించేది లేదు. వేములవాడలో రాజన్నకు ముస్లింలు కూడా మొక్కుతారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఆలయ పవిత్రతను నీరుగార్చాలని ఓవైసీ అండ్ గ్యాంగ్ ప్రయత్నాలను హిందూ సమాజంలో తిప్పికొట్టాలి. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఆధునిక కాలంలో హిందూ సమాజం ఒక మహాసంగ్రామాన్ని చేపట్టింది. ముఖ్యంగా 2006 మార్చి 10వ తేదీన జరిగిన చెలో వేములవాడ కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓవైసీ వంటి వారి ప్రసన్నం కోసం హిందూ కార్యకర్తలపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఆలయ పవిత్రతను కాపాడాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేశారు. వేములవాడ వీధులన్నీ కాషాయ జెండాతో, భక్తుల రక్తంతో తడిసిపోయాయి. ఈ ధర్మయుద్ధంలో అగ్రభాగాన నిలిచి జైలు పాలైన వీరుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. అప్పటి బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకుడు గడ్డం ప్రతాప్ రెడ్డి, ప్రస్తుత కేంద్ర మంత్రి మరియు నాటి ఉద్యమ నేత బండి సంజయ్ మరియు
ప్రముఖ నాయకులు బిఎల్ రావు, పద్మారెడ్డి, సుభాష్ చందర్, విద్యాసాగర్ రావు వంటి వారు ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. వారితో పాటు వందలాది మంది సామాన్య హిందూ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. వారిపై 307 వంటి కఠినమైన సెక్షన్లతో కేసులు బనాయించి కరీంనగర్ జైల్లో బంధించారు. నెలల తరబడి కారాగారంలో ఉన్న పోలీసులు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా వారు మాత్రం రాజన్న క్షేత్ర విముక్తి కోసమే నినదించారు. ఆ తరువాత 2011 ప్రాంతంలో కూడా ఉద్యమం మళ్లీ రాజుకుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా హిందూ కార్యకర్తలను అణచివేయడానికి ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నించాయి. మత సామరస్యం అనే ముసుగులో హిందువుల ఆచారాలను కాలరాశారు. దర్గాలో మొక్కులు చెల్లిస్తేనే రాజన్న అనుగ్రహం కలుగుతుందనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా జొప్పించి ఆలయ అసలు రూపాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా హిందూ దేవాలయాల పట్ల వారికున్న వివక్ష మాత్రం మారలేదు. ఓవైసీ వంటి వారి అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వాలు మన సంస్కృతిని బలిపీఠం ఎక్కిస్తున్నారు. కానీ కాలం మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా సనాతన ధర్మం పునరుద్ధరణ జరుగుతోంది. అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత భవ్యమైన రామాలయం నిర్మించబడింది. కాశీలో జ్ఞానవాపి సత్యం బయటపడుతోంది. మరి తెలంగాణలోని వేములవాడ రాజన్నకు ఈ ఆక్రమణ నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది? షేక్ గాలిబ్ వంటి మదోన్మాది సమాధి మన ఆలయంలో ఉండటం అంటే మన పూర్వీకులను మనం అవమానించడమే. చారిత్రక అన్యాయాలను సరిదిద్దడం అంటే అది ఒక మతానిపై విద్వేషం కాదు, అది మన ధర్మాన్ని మనం గౌరవించుకోవడం. ప్రభుత్వాలు ఎన్ని మారినా రాజన్న క్షేత్ర విషయంలో హిందువుల డిమాండ్ ఒక్కటే: ఆలయ ప్రాంగణం నుంచి దర్గాను తొలగించి ఆగమన శాస్త్రం ప్రకారం ఆలయాన్ని తిరిగి శుద్ధి చేయాలి. ఇక చివరిగా మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి: ధర్మం కోసం జైలుకు వెళ్ళిన గడ్డం ప్రతాప్ రెడ్డి, బండి సంజయ్ మరియు వేలాది మంది కార్యకర్తల పోరాటం వృధాగా పోకూడదు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అరాచకాలను, ఓవైసీ వంటి వారి విషపూరిత వ్యాఖ్యలను మనం మర్చిపోకూడదు. రాజన్న ఆలయం అంటే కేవలం ఒక గుడి కాదు, అది మన అస్తిత్వం. రేపటి తరం వేములవాడకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆక్రమణదారుడి చిహ్నాన్ని చూసి తలదించుకోకూడదు. కేవలం పరమశివుడి దివ్యత్వాన్ని చూసి పులకించిపోవాలి. ఆ రోజు వచ్చే వరకు ఈ పోరాటం ఆగకూడదు. రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ ఏకమై రాజన్న క్షేత్ర విముక్తి కోసం గలమెత్తాలి. రాజన్న క్షేత్రం హిందువుల సొంతం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.